వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఒకవైపు శాంతి చర్చలు, మరోవైపు తూటాల గర్జన. ఇరాన్ కవ్వింపు చర్యలతో ప్రపంచ చమురు మార్కెట్ అతలాకుతలమవుతుంది. హార్మోజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్తత మొదలైంది. పాకిస్తాన్ విన్నపం మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనిశ్చిత కాలం పాటు కాల్పుల విరమణ ప్రకటించారు. అయితే ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఇరాన్ కి చెందిన ఐఆర్జీసీ నేవీ హార్మోజ్ జలసంధిలో రెచ్చిపోయింది. అసలు ఏం జరుగుతుంది అంటే, హార్మోజ్ జలసంధి గుండా వెళ్తున్న 3 కమర్షియల్ షిప్పులపై ఇరాన్ దళాలు కాల్పులు జరిపాయి. దీంతో ఆ నౌకలు తమ ప్రయాణాన్ని ఆపేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇరాన్ ఒక డ్రోన్ ను కూడా ప్రయోగించింది. కానీ అది లక్ష్యాన్ని చేరకుండానే మధ్యలో కూలిపోయింది. తాజా సమాచారం ప్రకారం ఇరాన్ దళాలు ఎంఎస్సి ఫ్రాన్సిస్కా ఎపామినోండస్ అనే 2 నౌకలను తమ ఆధీనంలోకి తీసుకొని తీరానికి తరలించాయి. ఈ దాడుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దీని ప్రభావంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగి బ్యారెల్ ధర $100 మార్కును దాటేసింది. శాంతి చర్చల కోసం ట్రంప్ ప్రయత్నిస్తుంటే ఇరాన్ మాత్రం హార్మోజ్ జలసంధిని మళ్లీ రణరంగంగా మార్చేసింది. మరి దీనిపై అమెరికా ఎలా స్పందిస్తుంది అనేది ఎదురు చూడాలి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయుత చాలా 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 అవసరం. మీరు చేసే చిన్న రూపాయి కూడా ఆర్ వాయిస్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నా. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.